లోపల చూసి వచ్చాము. లోపల సాక్షాత్తు మహావిష్ణువు అవతారం చాలా బాగుంది. పక్కన వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇంకొక వైపు వచ్చేసి అమ్మవారు, ఇంకొక వైపు తూర్పు భాగాన్ని వచ్చేసి ఆంజనేయ స్వామి అందరూ కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది లోపల. కాకపోతే లోపల మనకి వీడియో కానీ ఫోటోలు కానీ కవర్ చేయనీరు. ఇదంతా కూడా చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్ అంతా కూడాను మేము దగ్గర కనీసం ఒక 2 నుంచి 2.5 గంట పట్టింది తిరిగి పూర్తిగా లోపల గుడులన్నీ చూసేసరికి. చాలా అద్భుతంగా. వెనకైతే ఇంకా చాలా దూరం ఉంది లోపలికి. ఇది వచ్చేసి హైవేలో, అంటే రోడ్డుకి మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ మెయిన్ రోడ్లో మీరు ఇక్కడ ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డుకి అంతా లోపలికి దరిదాపులు చాలా దూరం. అది బయట నుంచి చూపించడానికైతే కుదరదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్నదాన సత్రాలు కావచ్చు, బస చేసేదానికి, అంటే బస చేసే రాత్రులు కాదు పగలు మాత్రమే. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పగలను. ఇది వచ్చేసి కాళీ మందిర్ అండి. కాళీ మందిర్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అంతా సాధువులు అందరూ చాలామంది ఉన్నారు. అదిగోండి అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా సాధువులు. అది కూడా చూడండి, అందరూ సాధువులు దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడే అంతా సాధువులు. ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా బాగా పెద్ద పెద్ద రోడ్ల మీదే ఉన్నాయి. మామూలుగా అయితే మన ఏరియాలో కొంచెం లోపలికి బాగా ఖాళీగా ఉండేటట్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడో పురాతన కట్టడాలు కాబట్టి అన్ని రోడ్డు మీద నిలిచిపోయి ఉన్నాయి. అంతా లోపలంతా బాగా తిరిగి చూసి వచ్చానండి. లోపల వీడియో తీస్తే బాగుండదని, ఎందుకంటే టెంపుల్స్లో మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా లోపల గర్భగుడిలో దేవుళ్ళని తీయకూడదు అనేది మన హిందూ సాంప్రదాయం. లోపల ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాళికాదేవి మాత గుడిలో అమ్మవారితో పాటు అందరు దేవుళ్ళు కొలువు తీరున్నారు. ఇక్కడ అది ఒక ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ సాయిబాబా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మిగతా అమ్మవార్లు అందరూ కూడా అన్ని రూపాల్లో కలిగి ఈ గుడిలో ప్రతిష్టపడించుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇది నేను ఇక్కడే చూశాను, ఎక్కడ ఆ గుడిలో ఇంత గొప్పతనంగా కనిపించలేదు. చాలా బాగుందండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ రోడ్లో వచ్చేపోయేవాళ్ళు, అంటే వాళ్ళ జాబ్ పర్పస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని బయటకు వెళ్ళట్లేదు. కామన్గా రెగ్యులర్గా జరిగే విధానం ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. ఇక్కడ అమ్మవారి రూపం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే భయానకరంగా అనిపించింది నాకు డైరెక్ట్గా చూస్తే. అంటే అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం అంత గంభీరంగా కనపడుతుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఇది కూడా. ఈ రోడ్డు పేరు కూడా వచ్చేసి కాళీ మందిర్ రోడ్ అంటారు ఢిల్లీలో. ఇది ఒక ప్రత్యేకం కాళీ మందిర్ రోడ్ అంటే.